నా పేద బీసీ ఇంటి ఆడబిడ్డకు భూమి అంటే ఒక ఇమోషన్. నా పేద దళితులకు భూమి అంటే ఒక ఇమోషన్. నా ఆదివాసీలకు భూమి అంటే పంచ ప్రాణం. వదిలిపెట్టి ఉండలేరు, అడవిని వదిలిపెట్టి, భూమిని వదిలిపెట్టి. ఆ విషయం అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి గారికి. మానవత్వం అన్నది పరిపాలనలో లోపించింది. అందుకే నేను బలంగా నమ్ముతా ఉన్నా, భూమి పంపిణీ జరగాల్సిందే. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భూమి లేని ప్రతి పేద ఇంటికి కూడా కుటుంబానికి 1 ఎకరం చొప్పున మేము భూలక్ష్మి పథకం పేరుతోని భూ పంపిణీ చేయడం జరుగుతుంది. కల్వకుంట్ల కవిత గారు కొత్తగా పెట్టినటువంటి పార్టీ తెలంగాణ రక్షణ సేన ఎన్నికల లక్ష్యాలు ఏమేమి అనుకుంటుందన్నది చెప్తా. ప్రతి కుటుంబానికి 1 ఎకరా భూమి, అది బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, భూమి లేని పేదలకు 1 ఎకరా భూమి అని అన్నారు. ఫస్ట్ అసలు ఇంకేమున్న నాలెడ్జ్ ప్రకారం అసలు ప్రభుత్వ ఆధీనంలో ఎంత భూమి ఉంది, అసలు ఫస్ట్ లబ్ధిదారులు ఈ పేద అగ్రకుల వర్ణాల్లో కూడా పేదలకి భూమి ఇవ్వాలి అంటుంది. అసలు ఎంతమంది ఉన్నారు, ఈ భూమి అనేది మళ్ళీ పంచాలి, రీడిస్ట్రిబ్యూషన్ అవ్వాలి అంటుంది. అసలు ఫస్ట్ మొత్తం భూమి అవైలబిలిటీ ఎంత, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ స్టాటిస్టిక్స్ ఏవి మాట్లాడకుండా వీళ్ళు గాల్లో దీపం పెట్టి ఒక పథకం పెడతారనమాట. యాక్చువల్గా ఇదేం కొత్త కాదు. అంతకుముందు దళితులకు 3 ఎకరాల భూమి అని, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పేసి రకరకాల పథకాలు పెట్టి మళ్ళీ ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ఆ పథకాలు అసలు ఆచరణ చేయడానికి కుదరదు, అట్లట్లా అవుతుంది, అది ఇదని చెప్పేసి కామెడీగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది కేసీఆర్ గారు ఆయన ఇచ్చిన వాగ్దానాల మీద ఆయనే మళ్ళీ మరి ఈఎం గారు కూడా ఏంటంటే ఫస్ట్ జనాలకు అవసరమైన తెలంగాణ బడ్జెట్కి ఎంత ఉంది ఆ లెక్కలేం లేకుండా వీళ్ళు ఏంటంటే గాల్లో దీపాలు పెట్టేసి జనాలకి ఏంటంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ చేసేసి తెలంగాణ ప్రజలకి వాళ్ళు ఏంటంటే ఇలాంటి పథకాలు పెట్టి ఏదో వీళ్ళ జీవితాలు మార్చేస్తామన్నట్టు వస్తారన్నమాట ఈ రాజకీయ నాయకులు. అంతేగా ఇదేమి కొత్త కాదు. ఈఎం గారు అంతకుముందు 10 ఏళ్ళు కలిపి బీఆర్ఎస్ పార్టీలో ఉండి కీలక పదవులు అనుభవించి ఇప్పుడు బయటకు వచ్చి ఇంకేం దాంతో సంబంధం లేదన్నట్టు పార్టీ పెట్టుకొని మాట్లాడుతుంది. ఏది మళ్ళీ పొలిటికల్ సెటైరిక్గా ఏమేది ఇప్పుడు ఇన్నేళ్ళు ప్రతిపక్షంలోనే ఉండి ప్రజల కోసం పోరాడినట్టు ఇంగారు మాట్లాడుతున్నారు. మరి ఈ 10 ఏళ్లలో ఏం చేశారు? భూమి ఇక్కడ జరగాల్సిన భూమి రీడిస్ట్రిబ్యూషన్ కంటే కూడా రాజకీయ కుటుంబాలు, తెలంగాణ రాజకీయ నాయకులు సంపాదించిన డబ్బులు ఉన్నాయి చూసారా, అవినీతి సొమ్ము, ఫస్ట్ దాన్ని తీసి జనాలకు పంచాలి. మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే టైంకి కరెక్ట్గా 10 ఏళ్ళ తర్వాత 8 లక్షల కోట్ల అప్పు అనేది నెత్తి మీద ఉంది. కమిషన్ రూపంలో మళ్ళీ వీళ్ళకి తిరిగి ఎంత డబ్బులు వచ్చినాయి, లక్షల కోట్లు వెనకేసుకున్న కుటుంబాలు ఉన్నాయి. ముందు అసలు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు తీసుకొచ్చి ముందు జనాలకు పంచే ప్రోగ్రాం పెట్టాలి. ఆ ప్రోగ్రాం కోసం జనం వెయిట్ చేస్తున్నారు తెలంగాణ ప్రజలు.